హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ. సో, సమ్మర్ వచ్చేసిందంటే మనకి మ్యాంగోస్ వచ్చేస్తాయి. సో, అందరికీ ఫేవరెట్ అయిన ఆవకాయ పచ్చడి అయితే అందరం పెట్టుకుంటాం కదండీ. సో, చాలామంది చాలా ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తూ ఉంటారు. ఈ ఇయర్ నేనైతే జస్ట్ 2 కేజెస్ ఆవకాయే పెట్టానండి మీకు. చాలా తక్కువ క్వాంటిటీలో మనకి మెజర్మెంట్స్ అనేవి ఎలా ఏంటి అనేది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, మా అత్తయ్య చెప్తూ ఉంటే నేనైతే ఆవకాయ ప్రిపేర్ చేశానండి. 2 కేజెస్ ఆవకాయకి మెజర్మెంట్ అనేది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ముందుగా అయితే మా మామయ్య అయితే ముక్కలన్నీ కట్ చేశారండి. వాటిని శుభ్రంగా లోపలున్న అంతా క్లీన్ చేసేసుకొని అవి చూసారు కదా, ఇలా మనం ఒక కొలత మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. దీన్ని మానిక అంటారండి. అప్పటి కాలంలో ఉండేవన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక వెయిట్ మిషన్ ద్వారా చూస్తున్నాం, లేదంటే ఏదైనా ఒక చెంబు, గ్లాసు, గిన్నెతో కొలుచుకుంటున్నాం కదా. అప్పట్లో అయితే ఇలా మానికతో కొలిచేవాళ్ళండి. మానిక అంటే 2 కిలోలు అనమాట. సో, చూసారు కదా, అలాంటివి ఎవరైనా ఇంకా మీ ఇళ్ళల్లో ఉంటే ఇప్పటికి కూడా నాకు కామెంట్ చేయండి. సో, అలా మనకి 2 కేజెస్‌కి ఇలా ఒక పొడవాటి గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ తోటి ఉప్పు అయితే మనం ఇప్పుడు మెజర్ చేసుకుంటున్నాం అనమాట. 2 కేజెస్‌కి మనం 1½ గ్లాస్ ఉప్పు అయితే వేసుకుంటాం అనమాట. సో, ఈ ఉప్పు ఏంటంటే సాల్ట్ కాదండి, రాక్ సాల్ట్. కల్లుప్పుని మనం జస్ట్ ఫైన్‌గా కాకుండా కొంచెం మెదిగేలాగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాము. చూసారు కదా, అలా పట్టుకున్న తర్వాత కొంచెం సేపు దాన్ని ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మనం దీంట్లో కలుపుకోవాలన్నమాట. అప్పుడు ముద్ద ముద్దగా కాకుండా బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. 1½ గ్లాస్ మనం ఉప్పు అయితే వేసుకున్నాము. కల్లుప్పుని మిక్సీకి పట్టుకొని ఆ తర్వాత ఇది ఆవపిండి అండి. సో, ఆవపిండి కూడా అదే క్వాంటిటీలో తీసుకుంటాం అన్నమాట. 1½ గ్లాస్. మీరు గ్లాస్ చూడొచ్చు, కొంచెం పొడవాటి గ్లాస్ అనమాట అది. సో, ఇలా 1½ గ్లాస్ ఉప్పు, 1½ గ్లాస్ ఆవపిండి అయితే వేసేసుకున్నాం మనం 2 కేజెస్ మ్యాంగో ముక్కలకి. నెక్స్ట్ అయితే మెంతు పొడి అండి. మెంతు పొడి అనేది జస్ట్ మనం ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటామంటే, ఎందుకంటే ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది మెంతిపిండి. అందుకనే మెంతిపిండి చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా 2 కేజెస్కి ఒక 4-5 స్పూన్స్ వేసుకుంటే ఎనఫ్ అనమాట. అంతటితో సరిపోతుంది. సో, ఇప్పుడు ఫైనల్గా అసలైనది కలర్ కోసం, అలాగే టేస్ట్ కోసం, అన్నిటికీ మనకి కారం అనమాట. ఇయర్ అయితే నేను 3 మ్యాంగో కలరు కారం ఉంటుంది కదా, అది వేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు మేము వేసే కారం ఆల్రెడీ చాలా రెడ్గా ఉంది, స్పైసీగా ఉందన్నమాట. అందుకే వేయలేదు. కారం మాత్రం 2 గ్లాసెస్ అయితే వేసుకున్నానండి. కారం కొంచెం ఎక్కువే కావాలి, ఎందుకంటే మ్యాంగో పులుపుకి, ఆ కారానికి, కలర్కి అన్నిటికీ మనకి సరిపడాలి కాబట్టి. మిగతావన్నీ 1½ గ్లాస్ వేసుకున్నాం. కారం ఒక్కటే 2 గ్లాసెస్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు అవన్నీ కలిసేలాగా మంచిగా ముక్కల్లో కలిపేసుకోవాలి. సో, పైన ఏంటంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ముందుగానే నేను ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నాను. అవి కూడా పైన వేసేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనం ఆయిల్ అయితే వేసేసుకుంటాం అన్నమాట. చూసారు కదా, వేరుశనగ నూనె. మనకి కొన్ని చోట్ల ఇక్కడ తెలంగాణలో అక్కడైతే నేను చూస్తూ ఉంటానండి, ఆయిల్ పోపు వేస్తుంటారు. మా సైడ్ అలా వెయ్యం మేము ఆంధ్రాలో. ఇలా పచ్చి నూనె పోసుకుంటాం అనమాట, పల్లి నూనె. నాకు ఈ 2 కేజీలకి 1 కిలో నూనె అయితే సరిపోయిందండి. కానీ ఇప్పుడు నేను మొత్తం వెయ్యట్లేదు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి మార్నింగ్ కల్లా పచ్చడి ఊరిపోయి ఆయిల్ ఎక్కువైపోతుంది. సో, ఇప్పుడు కొంచెం మీకు చూపిస్తాను చూడండి. ఇలా గట్టిగా కలిపి పెట్టుకొని మూత పెట్టి మార్నింగ్ అనమాట, తర్వాత రోజు మనం చూసుకొని మిగతా ఆయిల్ పోసుకోవాలన్నమాట. నేను ఆ తర్వాత రోజు నేను ఒంగోలు ఎల్లుండే యాక్చువల్గా. వచ్చేసరికి మా అత్తయ్య ఆ మిగతా ఆయిల్ కూడా పోసి కలిపేసి చక్కగా డబ్బాలో పెట్టేశారనమాట. అంటే 1 కిలో ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా మనకి ఆ 2 కేజెస్ ముక్కలకి సరిపోయిందనమాట. సో, చూసారు కదా, అలా మొత్తం మంచిగా ఆయిల్ కూడా దానికి మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ, చూసుకుంటూ మనం ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. 1 కిలో ఆయిల్ అయితే ఎనఫ్ అండి. ఎక్కువ పట్టదు మనకి. అప్పుడు ఒకవేళ మీకు గట్టిగా అనిపించినా తర్వాత రోజుకి 2 డేస్కి మంచిగా ఊరి ముక్కల్లో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. ముందుగా మనం సరిపోలేదు అని ఫస్ట్ డేనే ఎక్కువ ఆయిల్ పోసుకుంటే చాలా అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువైపోతుందన్నమాట క్వాంటిటీ చట్నీలో మనకి.
సో చూసారు కదండి, ఇలా అనమాట. అలా చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పెడుతుంటారండి. మా ఆంధ్ర సైడ్ అయితే ఇలాగే పెట్టుకుంటాం మేము ఆవకాయ. దీన్ని ఇంకా జాడీలో పెట్టేసుకుంటే చక్కగా మనకి 1 ఇయర్ వరకు కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు కానీ మనకి ఫ్రిడ్జ్‌లు అలా ఉన్నాయండి. పాతకాలంలో అందరూ జాడీల్లో పెట్టి పైన క్లాతులు కట్టేసుకొని ఉంటారు కదా! ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా పెట్టరు. అప్పుడంతా గాజువి జాడీలే ఉండేటివి. దాంట్లోనే పెట్టేసుకునేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పటికీ కూడా ఉందండి. సో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాం కానీ ఇలా పెట్టుకోవడం వల్ల మీరు ఈ క్వాంటిటీలో మనకి ముక్క అనేది అస్సలు ఖరాబ్ అవ్వదండి. 1 ఇయర్ వరకు అలాగే గట్టిగా ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే కొలతలతో పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. చాలా బాగొస్తుంది. ఇయర్ మొత్తం ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అనేది మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. బూజు ఏం రాదు అండి. ఫ్రిడ్జ్‌లో కూడా అవసరం లేదు. కావాలి అంటే మీరు కొంచెం జాడీలో పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే దీని ముందు బిర్యానీ కూడా సరిపోదనమాట. సో చూసారు కదండి, మీకు ఎలా అనిపించింది? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకేమైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.